కేటీఆర్ గారు నేను బీఆర్ఎస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరిన వెంటనే ఆగమేఘాల పైన అచ్చంపేట నియోజకవర్గ కేంద్రంగా రాష్ట్ర స్థాయి మీటింగ్ పెట్టిండు. ఒక 8-10 వేల మందితో. పువ్వల బాలరాజ్ వెంట ఎవరు వెళ్ళలేదు, అందరు ఇక్కడే ఉన్నారు అన్నారు. కానీ ఆ సభకు వచ్చినటువంటి వాళ్ళందరూ చాలామంది యువతి యువకులు, నా సోదర సోదరిమణులు మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బరిలో నిలవడం జరిగింది. ఏ ఒక్కరు కూడా కేటీఆర్ కేసీఆర్ కాదు, ఏ ఒక్కరు కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి అభ్యర్థులను గెలిపించుకోవడం కోసం అక్కడక్కడ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు పోటీలో ఉన్నారు అంటే కూడా ఎవరు వచ్చి వాళ్ళ కోసం ప్రచారం చేయలేదు, ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందించలేదు. కానీ భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి గొప్పతనం, భారతీయ జనతా పార్టీ నాకు ఒక స్వేచ్ఛనిచ్చింది. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామాలలో ఎట్లాగూ పార్టీ గుర్తు కాదు కదా, నేను పార్టీ మారేటప్పుడు ఎవరిని నా వెంబడి రమ్మని కోరలేదు. వారికి కొంత వెల్తి కూడా బాధ కూడా ఉంది కాబట్టి నన్ను నాయకుడిగా నిలబెట్టినటువంటి నేను వాళ్ళని గెలిపించుకోవడం కోసం ఒక గ్రామం కాదు, నన్ను ఎక్కడికి పిలిస్తే అక్కడ నేను వెళ్ళి ఆ భారతీయ జనతా పార్టీకి అభ్యంతరం లేని ప్రతి దగ్గరికి వెళ్ళి నన్ను అనుకరించి నడిచినటువంటి యువ మిత్రులు, యువ చెల్లెళ్ళు, అక్కలు, అన్నలు అందరినీ కూడా నేను గెలిపించుకోవడం జరిగింది.